హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారిటీ రోజు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మిరియాల రసం అండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీ. మనం రసం కోసం బయట వాడే పౌడర్స్ తోటి ఏమీ పని లేకుండా ఇక్కడ నేను పదార్థాలతోటి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిపప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి. ఇవన్నీ మనం ముందుగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించడం కోసం వితౌట్ ఆయిల్ తోటే మనం ప్యాన్లో రోస్ట్ చేసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 1 స్పూన్ వరకు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, దోరగా వేగినప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు ప్లస్ కలర్ చేంజ్ అయ్యే వరకు అలా దోరగా వేయించుకుంటూ ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు దోరగా వేపుకోవాలి. భలే మంచి స్మెల్ వస్తుందండి వేగుతుంటేనే. ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని పక్కకు తీసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా అదే ప్యాన్లోనైనా యాడ్ చేసుకోవచ్చు. అవి ఇంకా ఎక్కువ వేగిపోతాయి కాబట్టి నేను వాటిని పక్కకు పెట్టుకొని ఆ ప్యాన్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నేను కొంచెమే తయారు చేస్తున్నానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే స్మెల్ అయినా ఫ్లేవర్ అయినా బాగుంటుంది. ఇప్పటికి సరిపోవడం కోసమే కాబట్టి ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకొని దీన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. దాదాపుగా ఒక 1 మంత్ వరకు ఉంటుంది ఇది స్టోర్. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ కలర్లోకి చేంజ్ అయిపోతుంది, సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోకి మనం ముందుగా వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా పక్కన, అన్నిటిని ఒలుచుకొని అవి యాడ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదా, గుమగుమలాడే మన రసం పౌడర్ రెడీ అయిపోయింది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ 1 by 1 ఒకటి ఆయిల్లో యాడ్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు మగ్గనించుకోవాలి. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా రసం పెట్టుకొని తిన్నామంటే ప్రశాంతంగా ఉంటుందండి. హెల్త్ బాగాలేనప్పుడు అయితే చాలా తృప్తిగా ఉంటుంది రసంతో మనం భోజనం చేస్తే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో పైగా మనం బయట నుంచి తీసుకొచ్చి యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు కాబట్టి
హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. $50 grams చింతపండుని తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఒక బౌల్లో నానబెట్టుకోవాలండి. దాన్ని ఇలా బాగా మెత్తగా పిసికి అందులోని రసాన్ని తీసి మనం కర్రీలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ చింతపండు పులుపుకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 50 grams కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రసానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 4-5 రెమ్మల వరకు ఎల్లిపాయలు దంచుకొని యాడ్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా రసం ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇంకా మన రసం పౌడర్ యాడే చేయలేదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ని 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి కారం ఎక్కడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వాడాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్ బాగాలేని వారికి గొంతులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి, జలుబు చేసి అలాంటి వాళ్ళకైతే వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి నేను. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేయడం వల్ల. ఎంతో కాదండి, కొంచెం ఒక చిటికెడు అంతే. చూసారు కదా మన రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది మన రసం.
చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా కూడా మనం చేసుకోవచ్చండి. కానీ పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ కాబట్టి వెజిటేబుల్స్ యాడ్ చేస్తే వాళ్ళు కాదు అనకుండా చక్కగా తినేస్తారు వెజిటేబుల్స్ అన్నిటిని. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.